సినిమా రంగంలోకి బాలనటిగా అడుగుపెట్టి చిన్న వయసులోనే బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్గా అవార్డుని అందుకుని దక్షిణ భారత చలనచిత్ర సీమ రంగంలోనే ప్రఖ్యాతి చెందిన బాలనటిగా రాణించి ఆ తర్వాత వయసుతో పాటు పాత్రలు కూడా చేస్తూ ఇక హీరోయిన్గా ఎదిగిన వైనం. ఇక హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాణిస్తూ ఇక తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది కొన్ని దశాబ్దాల పాటు. అలా కేవలం తెలుగు మాత్రమే కాదు, ఇటు తమిళ్లోను, మలయాళంలోను స్టార్ హీరోయినే. మరి ఇంత మాట్లాడుకుంటున్న ఆ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ స్టార్ హీరోయిన్ ఎవరో కాదండి, మీనా. ఈ హీరోయిన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకైతే మీనా అంటే మన ఇంటి అమ్మాయిలాగా అందరికీ దగ్గరైపోయింది. బాలనటిగా మన తెలుగు చలనచిత్ర సీమ రంగానికి సుపరిచితురాలు. ఆ తర్వాత హీరోయిన్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ అని చెప్పాలి. అలాంటి మీనాకి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు ఈ మధ్య కాలంలో ఎంతగా వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది స్వయంగా మీనానే తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో, ముఖ్యంగా ఆవిడ భర్త విద్యాసాగర్ గారు పోయిన ఇన్నేళ్ల తర్వాత ఆమె భర్త గురించి బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, ఆవిడ ఎమోషనల్ అవుతూ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తున్నాయి. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, మీనా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇలాంటి ఆమె తన కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే 2009వ సంవత్సరంలో బెంగళూరుకి చెందిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి విద్యాసాగర్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక పెళ్లైన కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చినప్పటికీ మీనా పెళ్లి తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదనే పర్సనల్ లైఫ్ ని ఎంతో ప్రైవేట్ గా చూసే మీనాకి ఆ తర్వాత ఒకే ఒక కూతురు పుట్టింది. కూతురు పేరు నైనిక. ఇక తన కూతురు కూడా తన మాదిరిగానే చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తేరీ సినిమాతో అడుగుపెట్టింది. మొదటి సినిమాలోని ఆమె తన కూతురు నటనకి ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు మీనా ఎలా నటించిందో సరిగ్గా అలానే ఉంది అంటూ మంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇదిలా ఉంటే భర్త ఉన్నట్టుండి అనారోగ్య పాలు అవ్వడం జరిగింది. భర్త విద్యాసాగర్కి ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే 2022వ సంవత్సరంలో ఆయన కన్ను మూశాడు. అయితే తన భర్త పోవడం వెనక అసలు కారణాన్ని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, అంటే భర్త పోయిన దాదాపు 4 ఏళ్ల తర్వాత అసలు నిజాన్ని బయటపెట్టింది మీనా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మధ్య కాలంలో. ఇక తాను చెప్పుకొస్తూ తన భర్త అకస్మాత్తుగా అనారోగ్య పాలు అవ్వడం, ముఖ్యంగా లంగ్స్ పూర్తిగా దెబ్బతినడం, ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది కలగడంతో చాలాసార్లు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎంతో ప్రయత్నించిందట. ఎంతోమంది డాక్టర్లతో మాట్లాడడం, ఎంతోమంది డాక్టర్లకు చూపించడం, ఎంత చేసినా తన భర్తకి సరిపోయే లంగ్ డోనార్ దొరక్కపోవడం, చాలా లేట్ అయిపోవడంతో ఇక పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పడంతోనే అమెరికాకి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నించిందట. కానీ డాక్టర్లు ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న సమయంలో అప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకి షిఫ్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పడంతోనే ఇక హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కొనసాగించిందట. అయితే భర్తని కాపాడుకోవడానికి సాయశక్తుల అన్ని రకాల ప్రయత్నాలు చేసిందట. ఎంతో మందితో మాట్లాడడం, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోవడం, పైగా అప్పటికే టైం బాగా లేట్ అయిపోవడంతో ఇక పరిస్థితి బాగా విషమించడంతోనే ఆయన లంగ్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ లంగ్ ఫెయిల్యూర్ కారణంగానే తనని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ పోయిన తన భర్తను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది. అయితే భర్త పోయిన తర్వాత మీనా గారు పూర్తి విషాదంలో మునిగిపోవడం, పైగా కొత్త సంవత్సరం పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందట. ఇక భర్త పోయిన బాధని దిగమింగుకొని ఆవిడ నిదానంగా బయటికి వస్తున్న వైనం. ఇక ఆ సమయంలోనే ఇటు తన వ్యక్తిగత జీవితంలోనూ తన సినీ ప్రయాణంలోనూ ఎన్నో రకరకాల ఇబ్బందులు, ఎన్నో విమర్శలను, ఎన్నో కమెంట్లను కూడా సోషల్ మీడియాల ద్వారా ఎదుర్కోవడం జరిగిందని, వాటన్నిటిని తట్టుకుంటూ ఇప్పుడు నిదానంగా బయటికి వస్తున్నానని, ఇప్పుడు ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాను అంటే దానికి గల కారణం తన ఫ్యామిలీ, అంతేకాకుండా తన బెస్ట్ ఫ్రెండ్స్, సినిమా రంగంలోని తన సన్నిహితులు వాళ్ళ సపోర్ట్ వల్లే అంత పెద్ద సంఘటన నుంచి నిదానంగా తాను తన కూతురు తేరుకుంటున్నాము అంటూ మీనా గారు 4 ఏళ్ల తర్వాత ఎమోషనల్ అవుతూ తన భర్త పోవడం వెనుక అసలు కారణాన్ని బయటపెట్టింది. అలాంటి మీనా గారు ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి పాత్రలతో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సినిమాల్లోనూ వెబ్ సిరీస్ లోనూ కొనసాగుతూ ఇంకా మనల్ని అలరిస్తూనే ఉంది. ఇక ఆమె భర్త పోయిన 4 ఏళ్ల తర్వాత మీనా వెలుగులోకి తీసుకొచ్చిన ఆమె భర్తకు సంబంధించిన విషయమే ఇంకొకసారి అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.